బేబీ నాకు రోడ్డు మీద వచ్చేటప్పుడు 4 తులాల బంగారు నెక్లెస్ దొరికింది తెలుసా? ఏదే? అక్కడే పడేసా. ఎందుకు? ఆ డిజైన్ నాకు నచ్చలే. మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? అట్లుంటది మనతోని. బేబీ మన పెళ్ళెప్పుడు నేను ఏ కలర్ శారీ కట్టుకున్నానో నీకు గుర్తుందా? నువ్వు భలేదానివే నిజంగా. సావనికి పట్టాల మీద పడుకున్నాడు వచ్చేది శతాబ్ది ఎక్స్ప్రెసా రాజధాని ఎక్స్ప్రెసా అని ఎవడన్నా చూస్తాడా? బేబీ ఈ మ్యాంగో 4 ముక్కలు కట్ చేసి ఇవ్వా? ఏ 6 ముక్కలు కట్ చేస్తే నీకేమైనా ప్రాబ్లమా? లేదు, నేను డైట్ లో ఉన్నా, 4 ముక్కలే తినాలి. ఏయ్ బుద్ధున్నా నీకు? మీ అమ్మ మీ నాన్న మీ చెల్లి అందరూ వచ్చి కూర్చున్నారుగా, పోయి చల్ల చూసి పో. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? మా అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారు? ఇక్కడ నీకు అర్థమవుతుందా? మరి ఎందుకే ఫ్యాన్లు లైట్లు అన్నీ వేసి ఉంచినావు? పోయి బంద్ చేయపా. ఛీ, నేను కాస్త తెలివైన మగాన్ని పెళ్లి చేసుకున్నా అయిపోతుండే. అసలు తెలివైన మగోడు పెళ్ళెందుకు చేసుకుంటాడే? చూసావా, నీతోనే చెప్పించాను నువ్వు తెలివి తక్కుడు అని. ప్లానింగ్ అట్లుంటది మనతోని. అమ్మో, తాగినా అని తెలియకుండా మేనేజ్ చేయాలి, లేకపోతే నా పని అయిపోయినట్టే. మళ్ళీ తాగొచ్చినావు కదా, అయితే ఊదు. లోపలికి కాదు బయటికి. నేను తాగలేదే. అవునా? అయితే ఈ గీత మీద ఉంచినాడు. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. చూసినావా, నేను తాగలే అంటే నువ్వు నమ్మలే, కరెక్ట్గా నడిచిన. ఫుల్గా తాగొచ్చినావు అని అర్థమైంది. అన్నీ కరెక్ట్గానే మేనేజ్ చేసినా కదా, ఎట్లా దొరికినా. అక్కడ గీతే లేదు. బేబీ నా పర్సులో 10,000 కనిపిస్తలేవు, నువ్వు తీసినావా? ఆ, ఏంటి? నా పర్సులో 10,000 కనిపిస్తలేవు, నువ్వు తీసినావా? వినిపిస్తలేదు. 10,000 నా 10,000 పర్సులో 10,000 కనిపిస్తలేవు, నువ్వు తీసినావా? ఏహే, ఇక్కడ కూర్చుంటే ఏమి వినిపిస్తలేదు. నువ్వు వచ్చి కూర్చో ఇక్కడ. ఏదో తేడాగా ఉందేంటి? నైట్ ఇన్స్టాగ్రామ్ లో ఎవరో అమ్మాయితో చాట్ చేస్తున్నావు కదా, ఎవరా అమ్మాయి? వినిపిస్తలేదు. నైట్ ఎవరితోనో చాట్ చేస్తున్నావు కదా, ఎవరా అమ్మాయి? వినిపిస్తలేదు. నైట్ ఎవరో అమ్మాయితో చాట్ చేస్తున్నావు కదా, ఎవరా అమ్మాయి? ఇక్కడ కూర్చుంటే నిజంగానే ఏం వినిపిస్తలేదు. నీకు ఒకటి తెలుసా? చెప్పు. మా ఆడోళ్ళకైతే ఎన్ని ఉంటాయో అసలు. పెళ్ళైందని నిలవాలంటే తాళేసుకోవాలి, గాజులు వేసుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, మెట్టెలు పెట్టుకోవాలి, ఇలా ఎన్ని ఉంటాయో. మీకైతే ఏమీ ఉండవు అసలు. మాకు అవన్నీ అవసరం లేదు, జస్ట్ ముఖం చూస్తే చాలు తెలిసిపోతాయి.